వినాయక మండపాలకు ఉచితంగా విద్యుత్తును అందిస్తామని మంత్రి నారా లోకేష్ ప్రకటించడం చాలా ఆనందకరమని, మండపాల నిర్వాహకులు దీనిని వినియోగించుకోవాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. వినాయక చవితి సందర్భంగా పిఠాపురం మహారాజుకోట ఆవరణలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వినాయక చవితి వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ఆయన ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ గణపతికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రజలందరికీ మంచి జరగాలని విఘ్నేశ్వరుని కోరుకున్నామన్నారు. అనంతరం శ్రీపాద శ్రీవల్లభ ఆటో యూనియన్ సభ్యుల ఆధ్వర్యంలో ప్రారంభమైన వినాయక నవరాత్రి ఉత్సవాల్లో మాజీ ఎమ్మెల్యే పాల్గొని గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. ఎక్కడికక్కడ రంగరంగ వైభవంగా గణనాథుని పూజలు చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా ఈరోజు ఉదయం తెలుగుదేశం పార్టీ ఆఫీసులో వినాయకుడి పూజలు చేసాం. అదేవిధంగా దత్తుడి గుడి దగ్గర ఆటో యూనియన్కి సంబంధించిన గణేష్ కూడా పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది. గణేష్ మహారాజు పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు ఇవ్వాలని చెప్పి ఆ గణేష్ని కోరుకోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మంచి శుభవార్త, నారా లోకేష్ గారు వినాయక చవితి విగ్రహాలకి సంబంధించి కరెంటు బిల్లులు లేకుండా రాష్ట్ర వ్యాప్తంగా వినాయక చవితి సందర్భంగా చవితి ఉన్న ఎన్ని రోజులు కార్యక్రమాలు ఉన్నారో అన్ని రోజులు కూడా ఎవరు కూడా ప్రభుత్వానికి కరెంటు బిల్లు కట్టవలసిన పని లేదు, ఎవరు కూడా అడగవలసిన పని లేదు. ఎవరైనా అడిగినా మా దృష్టికి తీసుకురండి. ఆ విధంగా ఏదైతే చవితి కార్యక్రమాలు ప్రజలందరూ చేసుకుంటారో ప్రభుత్వం కూడా ఫ్రీ పవర్ ఇచ్చి ఆ విధంగా సపోర్ట్ కూడా చేసిందని చెప్పి తెలియజేస్తాం.